తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలము పుత్తనవారిపల్లి అవ్వారు హరికృష్ణ అనే యువకుడు గ్రామంలో కొబ్బరి చిప్పలతో గత 6 సంవత్సరాలుగా వివిధ రకాల అలంకరణ వస్తువులు, రాఖీలు, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్, అగరబత్తి స్టాండ్లు, సెల్ ఫోన్ స్టాండ్లు మరియు ఇంకా చాలా రకాల వస్తువులు తయారు చేసే ఎకోవైజ్ అనే పరిశ్రమను స్థాపించి 10 మందికి ఉపాధి అవకాశం కల్పిస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన వస్తువులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వివిధ ప్రాంతాలకు మాత్రమే కాకుండా అమెరికా మరియు ఆస్ట్రేలియా లాంటి విదేశాలకు కూడా పంపటం జరుగుతోంది. ఇందులో ఉపాధి మాత్రమే కాకుండా పర్యావరణ అనుకూలమైన పద్ధతిని పాటించడం జరుగుతోంది. ఇక్కడ జీరో వేస్ట్ అనే పద్ధతిలో కూడా చేస్తున్నారు. ఆయన లక్ష్యం 2 సంవత్సరాలలో 100 మంది మహిళలకు ఉపాధి కల్పించాలని ఆశయాల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని చిన్నపిల్లలకు అవగాహన క్లాసులతో పాటు వస్తువులను చూపించడం జరిగింది. వారికి పేపర్, పెన్నులను పంచిపెట్టడంతో పాటు రాఖీల తయారీ విధానం వారికి వివరించారు. నమస్తే అండి, నా పేరు అవ్వారు హరికృష్ణ. మాది పుత్తనవారిపల్లి గ్రామం, పుల్లంపేట మండలం, తిరుపతి జిల్లా. నేను కొబ్బరి చిప్పల్ని వృధాగా పడేసే వాటిల్ని విలువ జోడించి వాటిల్ని కూడా మార్కెట్లో సేల్ చేసేలాగా కొన్ని కొత్త రకం ఉత్పత్తులు నేను తయారు చేయడం స్టార్ట్ చేశాను. నేను కరోనా టైంలో ఖాళీ సమయం ఉండింది. ఆ సమయంలో ఏం చేయొచ్చు అనేసి కొత్తగా ఆలోచిస్తే నాకు తిరుపతిలో మా అన్న వాళ్ళ ఇంట్లో కొన్ని కొబ్బరి చిప్పలు చూసాను. సరే వీటితో ఎందుకు చేయకూడదు అనేసి ఒక ఆలోచన వచ్చి యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో కానీ కొన్ని సెర్చ్ చేసి చూసాను. చాలా అద్భుతంగా తయారు చేస్తున్నారు. ఇది కేరళలో దీనికి ఫేమస్, ఈ క్రాఫ్ట్. మనం కూడా ఎందుకు చేయకూడదు అనేసి నేను చిన్న చిన్న మిషన్లు తీసుకొచ్చి స్టార్ట్ చేశాను. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత దీని గురించి అడిగాను, ఎట్లా ఉంటుంది ఫ్యూచరు, మార్కెట్ ఎలా ఉంటుంది అని కనుక్కొని నేను ఇది బాగుంటుంది అన్న తర్వాత నేను ఫుల్ టైం దీంట్లో దిగాను. తర్వాత కొన్ని మిషన్లు కేరళ, తమిళనాడు తిరిగి అక్కడి నుంచి కొన్ని మిషన్లు తెచ్చుకొని నేను ఇది ఇక్కడ ఉపాధిని ఇవ్వచ్చు 10 మందికి, నేను ఉపాధి పొందుతూ 10 మందికి ఇవ్వచ్చు అనేసి నేను ఇక్కడ ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేసి దీన్ని రన్ చేస్తున్నాను. దీన్ని రీసెంట్గా మనం ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ చేసి ఎకోవైజ్ పేరు పెట్టాము. దీంట్లో మేము పార్ట్నర్షిప్గా చేసి రన్ చేస్తాము. రీసెంట్గా లాస్ట్ ఇయర్ సీఎంను కూడా కలిసి దీని గురించి చెప్పడం జరిగింది. ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. దీంట్లో త్వరలో మనకు గవర్నమెంట్ నుంచి సహకారం ఇచ్చేలా కూడా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు. 6 ఆగస్టు ఆదివారం కాబట్టి పిల్లలు ఇంటి దగ్గర ఖాళీ సమయం వృధా చేస్తారని చెప్పేసి మేము రాఖీలు, ఎకో ఫ్రెండ్లీగా రాఖీలు తయారు చేసేది ఎలాగనేది వాళ్ళకు ఒక చిన్న ప్రోగ్రాం లాగా చేశాము. దీంట్లో శివాజీ గారు, గీతా మేడం గారు వాళ్ళు తిరుపతి నుంచి రావడం జరిగింది. వాళ్ళు పేపర్ బ్యాగ్స్ ఎలా తయారు చేయాలి, ఇంకా వాళ్ళకు ప్లాస్టిక్ బదులు ఏమన్నా తయారు చేయొచ్చు అనేసి వాళ్ళకు పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడే పిల్లలు నేర్చుకొని వాళ్ళు చాలా ఆనందంగా వెళ్ళడం